మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. ఆదికాండము నుండి 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడితే దేవుని మాట చాలా శక్తివంతమైనది, దేవుని మాట చాలా విలువైనది, దేవుని మాట చాలా బలమైనది. దేవుడు మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు, వాగ్దానం ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకోండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లేచి నీ దేశము నుండి బయలుదేరి నేను చూపించే దేశమునికి రమ్మంటున్నాడు. దేవుని బిడ్డలారా, కల్దీల దేశంలో అబ్రహాము నివసిస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, అబ్రహాము, నేను చూపించేటువంటి దేశమునికి రా, నిన్ను నేను బహుగా ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నామాన్ని గొప్ప చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు చూడండి ఎన్ని విషయాలు అబ్రహాముతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడో. అంతేకాదు దేవుని బిడ్డలారా, నీ బంధువుల యొద్ద నుండి కూడా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అవునండి, మనం నివసించేటువంటి దేశాన్ని విడిచిపెట్టాలన్నా, మనము కలిసి జీవించేటువంటి బంధువులను విడిచిపెట్టాలి అన్నా చాలా బాధాకరమైనటువంటి విషయం. మరొకటి దేవుడు అంటున్నాడు కదా, నీ తండ్రి ఇంటి నుండి కూడా బయలుదేరి రమ్మంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే చెప్పాడో అది అబ్రహాము చేయగలిగాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాము దేవుని మాటను విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటను అనుసరించి జీవించడానికి ఇష్టపడ్డాడు, దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు నీవైనా నేనైనా మనమైనా ఈవెన్ ఎవరమైనా కానివ్వండి, దేవుని మాటను వినడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును తన దేశమును విడిచిపెట్టమన్నాడు, తన బంధువులను విడిచిపెట్టమన్నాడు, తన ఇంటి వారందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు రమ్మని దేవుడు పిలిచాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీతో నాతో మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి చెడ్డ తలంపులను విడిచిపెట్టి, నీలో ఉన్నటువంటి చెడ్డ హృదయాన్ని విడిచిపెట్టి, నీలో ఉన్నటువంటి చెడ్డ కోరికలను విడిచిపెట్టి, నీలో ఉన్నటువంటి చెడ్డ కనుదృష్టిని విడిచిపెట్టి దేవుడు చూపించేటువంటి దేవుని మందిరానికి మనం వెళ్ళగలిగితే, వాక్యం దగ్గరికి మనం వెళ్ళగలిగితే, వాక్యానుసారంగా మనం జీవించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాముని హెచ్చించినట్లుగా మనల్ని కూడా హెచ్చించడానికి ఆశపడతా ఉన్నాడు. దేవునికి ఎంతో ఆశ ఉంది నీ మీద, నా మీద, మనందరి మీద. ఆయన దినమెల్లా చేతులు చాచి నీ వైపు నా వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వస్తామని, ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధిలో విజ్ఞాపనలు, యోచనలు, ప్రార్థనలు మనం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. అబ్రహాముకు దేవుడు ఎలా అయితే సమీపంగా ఉన్నాడో, నీకును నాకును మనందరికీ ఆయన సమీపముగా ఉండేటువంటి దేవుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అబ్రహాము అంత ధనవంతుడు ఈ భూలోకంలో ఎవరు లేరని దేవుని వాక్యం అంటది. గొప్ప ధనవంతుడిగా చేశాడు అబ్రహాము. తన పేరును గొప్ప చేశాడు. దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవుని మాటను విన్నాడు, దేవుని మాట ప్రకారంగా జీవించాడు, దేవుని మాట ప్రకారంగా బ్రతికాడు. కాబట్టి అబ్రహామును ఒక ఉన్నతమైనటువంటి స్టేజ్లో దేవుడు ఉంచాడు. ఈరోజు మంచి స్థితిలో నువ్వు ఉండాలి అని అంటే దేవుని మాటను విను. తప్పనిసరిగా ప్రభువాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవా, అబ్రహామును గొప్ప చేసిన దేవా, అబ్రహాము నామమును గొప్ప చేసిన దేవా, మీ నామానికి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ వాక్య సందేశాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ గొప్పగా మీరు ఆశీర్వదించండి. వారి అనుదిన జీవితంలో అద్భుతాలు, మహత్కార్యాలు జరుగునట్లుగా నీ సహాయ సహకారములు బిడ్డలకి, కుటుంబానికి దయచేసి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో
ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.